జీవి అవశేషాలు మట్టితో కప్పబడటం వల్ల కాలక్రమంలో ఆ అవశేషాలు రాయిలాగా మారి ఫొజిల్స్ లా కనబడతాయి. శాస్త్రవేత్తలు చెబుతుంది ఈ ఫొజిల్స్ అనేవి ఏర్పడడానికి కొన్ని మిలియన్ ఇయర్స్ పడతాయంట. ఉదాహరణకు డైనోసార్ల జాతి అంతరించిపోవటం, తర్వాత మానవ జాతి కోతి నుండి వచ్చిందని చెప్పడం మనందరికీ తెలిసిందే. మనిషి అసలు డైనోసార్ ని చూడలేదు అనేది సైంటిస్టులు చెబుతున్న కథనం. కానీ ఈ రోజు అసలు పాస్ట్ లో జరిగింది ఏంటి అనేది విశ్లేషిద్దాం. మనుషులు డైనోసార్లతో కలిసి జీవించేవారు అంటే మీరు నమ్ముతారా? అసలు మనకి ఈ డైనోసార్లు ఉన్నాయని ఎలా తెలుసు, ఎప్పటి నుండి తెలుసు? మొట్టమొదట బ్రిటిష్ పాలియోంటాలజిస్ట్ విలియం బక్లాండ్ అనే అతను 1824లో ఈ డైనోసార్ల అవశేషాలు స్టోన్స్ ఫీల్డ్ అనే ఒక గ్రామం ఆక్స్ఫర్డ్ షైర్ ఇంగ్లాండ్ లో కనుగొన్నారు. అంతకు ముందు డైనోసార్ అనే పదం గాని ఆ ఆకారం కలిగిన జంతువు గాని ఏ మనిషికి తెలియదు. కానీ పురావస్తు శాస్త్రవేత్తలు పాల్ ఎమిలీ బట్ట, ఆస్టిన్ హెన్రీ లేయర్డ్ 1840